హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరి అయిన పద్ధతిలో పండుమిర్చి పచ్చడి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం తగ్గదు, పచ్చడి కలర్ కూడా మారదు. కొలతలతో సరి అయిన పద్ధతిలో చూపిస్తాను రండి. ముందుగా పండుమిర్చిని తీసుకొని బాగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక పొడి క్లాత్తో ఎక్కడ తడి లేకుండా పండుమిర్చిని తుడుచుకోవాలి. ఈ తొడిమెలు తీసేసి తొడిమెలు ఉన్న దగ్గర కూడా తడేమీ లేకుండా తుడుచుకోవాలి. పండుమిర్చిలో అక్కడక్కడ కొన్ని మెత్తగా ఉన్న పండుమిర్చి ఉంటాయి. అలాంటి కాయల్ని తీసేయాలి. మిర్చిలో ఎక్కడ చుక్క తడి కూడా లేకుండా తుడుచుకోవాలి. ఇలా పండుమిర్చి అన్నీ తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మార్కెట్లో కొనే పచ్చళ్ళు అస్సలు మంటుండవండి. అదే మన చేత్తో మనం తయారు చేసుకుంటే పచ్చళ్ళు మంచి రుచిగా మన రుచికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. మన అమ్మమ్మలు పెట్టినట్టు అదే పద్ధతిని చూపిస్తున్నాను. పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా అయితేనే త్వరగా గ్రైండ్ అవుతాయి. పండుమిర్చిలో 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి బాగా కారంగా ఉండే కాయలు, రెండోది మీడియం కారంగా ఉండే కాయలు ఉంటాయి, అస్సలు కారం లేని కాయలు ఉంటాయి. మీరు తీసుకునేటప్పుడు తినగలిగే కారాన్ని బట్టే చూసి తీసుకోండి. వీటిని రోట్లో దంచటం అయితే ఇలా కట్ చేసుకొని అవసరం లేదు. ఇక్కడ నేను పండుమిర్చి ఎంత కారంగా ఉన్నాయో అని చిన్న ముక్క తీసుకుని చూశాను. చాలా కారంగా ఉన్నాయి. మీరు పండుమిర్చి తీసుకునేటప్పుడు ఇలా చూసి తీసుకోండి. పండుమిర్చి కారాన్ని బట్టే మనం పులుపు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. మిక్సీ జారు కొంచెం కూడా తడి ఉండకూడదండి. అరకిలో పండుమిర్చికి 120 గ్రాములు చింతపండుని వేసుకోవాలి. ఈ చింతపండుల్లో పీచు గింజలు పిక్కలు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని చింతపండుని వేసుకోండి. ఉప్పు 100 గ్రాములు వేసుకోండి. ఉప్పు తగ్గిస్తే పచ్చడి అస్సలు నిలవ ఉండదు. కాబట్టి 100 గ్రాములు ఉప్పు వేసుకుని ముందు మిక్సీ జార్లో చింతపండు ఉప్పు వేసుకుని ఆ పైన పండుమిర్చి ముక్కల్ని వేసుకుని గ్రైండ్ చేయండి. నేను ఇలా వేసేసాను. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కేజీ పండుమిర్చికి 1/2 కేజీ చింతపండు పడుతుంది. అదే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే 200 గ్రామ్స్ వరకే చింతపండుని వేసుకోండి. తడిలేని బౌల్లోకి తీసుకోవాలి. పండుమిర్చిని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసేదానికన్నా రోట్లో దంచి ఊరపెట్టి 3 డేస్ తర్వాత రుబ్బితే చాలా బాగుంటుంది. పాతకాలంలో మిక్సీ గ్రైండర్లు వాడే సదుపాయం లేదు. కష్టపడి రోట్లో చేసేవాళ్ళు, అది కూడా కేజీలు పట్టేవాళ్ళు పచ్చళ్ళు. ఇప్పుడు స్టీల్ వాటిల్లో ప్లాస్టిక్ వాటిల్లో ఉంచకూడదండి. గాజు బౌల్లో కానీ జాడీలో కానీ 3 డేస్ కదపకుండా పక్కన ఉంచాలి. పక్క నుంచి 3 డేస్ తర్వాత 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా చింతపండు నాని ఈ పండు మిరపకాయ తొక్కు కూడా చక్కగా చింతపండులో ఊరుతుంది. 3 రోజులు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జారు అసలు తడి లేకుండా ఉండాలి. 1 స్పూను పసుపు వేసుకోండి. అలాగే వేయించిన మెంతుల పొడి 1 స్పూన్ వేసుకోండి. వేయించిన ఆవాల పొడి 2 స్పూన్లు వేసుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి 1/2 కప్పు వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా ఉండాలి, మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు. మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నాను. ఈ అరకిలో పచ్చడికి 200 గ్రాముల వరకు పల్లి ఆయిల్ పడుతుంది. నిలవ ఉండే పచ్చళ్ళకి వేరుశనగ నూనె బాగుంటుంది. అలాగే నువ్వుల నూనె కూడా బాగుంటుంది. అది ఆర్గానిక్ ఆయిల్స్ అయితే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. నిలవ పచ్చళ్ళకి పప్పు నూనెలు వాడటం వల్ల పచ్చడి సంవత్సరం ఉన్నా కానీ ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా ఏమాత్రం పాడవదు. ఆయిల్ వేడైన తర్వాత 3-4 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే తాలింపు దినుసుల్ని వేసుకోండి.
పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక 2 స్పూన్లు చొప్పున వేసుకొని ఈ పప్పులు కొంచెం దోరగా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఒక 6 వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఈ కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికి వెల్లుల్లిపాయలు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే లోపల ఇలా గరిటతో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయలు చక్కగా ఇలా కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు పూర్తిగా ఆయిల్ చల్లారిన తర్వాత పచ్చడిలో ఈ ఆయిల్ మొత్తాన్ని వేసుకోవాలి. పచ్చడిని వేడి తాలింపులో వేసేస్తే పచ్చడి కలర్ మారిద్ది. అలా కాకుండా తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పచ్చడిలో వేసి కలపండి. సంవత్సరం ఉన్నా కానీ కలర్ మారదు. చక్కగా ఇలా పచ్చడిలో మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళైనా సరే నేను చెప్పిన కొలతలతో టిప్స్ ఫాలో అవుతూ ఈ పచ్చడిని పెడితే మీ అమ్మమ్మగారు పెట్టిన పచ్చడి మీకు గుర్తుకొస్తుందండి. మన ఛానల్లో వెజ్ పికిల్సే కాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. బోన్లెస్ ఫిష్ పికిల్, బోన్లెస్ చికెన్ పికిల్ కూడా ఉన్నాయి. వీటిని మీరు ట్రై చేయాలనుకుంటే నేను చూపించే కొలతలతో చేయండి. 100% మంచి టేస్ట్ని ఆస్వాదిస్తారు. చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి లింక్ కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. పచ్చడిలో ఆయిల్ బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకునే ముందు గాజు బాటిల్ని తడి లేకుండా బాగా తుడుచుకుని అప్పుడు పచ్చడిని తీసుకుని స్టోర్ చేసుకోండి. వాడే ముందు కూడా తడి స్పూన్లు పెట్టకుండా పొడిగా ఉన్న స్పూన్లతోనే పచ్చడిని తీసుకుని వాడుకోండి. అలా చేస్తే చక్కగా సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.